హైదరాబాద్ గోషామహల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడి నుంచి 5 లక్షల నగదు, 30 తులాల బంగారం, కిలోన్నర వెండి, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి కజిన్ సోదరుడే దొంగగా పోలీసులు తేల్చారు. అప్పుల బాధతోనే చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అక్యూజ్డ్ దగ్గరికి వెళ్ళి ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. రికవరీ ఐటమ్స్ లో 5 lakhs క్యాష్ ఉంది, తర్వాత ఒక టైటాన్ వాచ్, తర్వాత మీకు ఇచ్చిన లిస్ట్ లో ఒక 30 తులాల గోల్డ్ ఐటమ్స్, సుమారు 1.62 kgల సిల్వర్ ఐటమ్స్, ఒక కాపర్ గ్లాస్ 50 గ్రాములు, ఒక బ్రాస్ కుంకుమ బాక్స్ 15 grams సీజ్ చేయడం జరిగింది. తర్వాత అక్యూజ్డ్ దొంతుల రాజేష్, వీళ్ళకు ఎవరికైతే విక్టిమ్ ఉన్నదో వాళ్ళకు రిలేటివ్ కూడా అవుతాడు, రిలేటివ్ వరుస అవుతుంది. ఇతను అక్యూజ్డ్కి కిరాణా షాప్ ఉంది. అదే విధంగా ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారు, ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ తర్వాత మిగతా ఇతర ఇతనుకున్న వ్యాపకాల వల్ల ఫైనాన్షియల్ గా లాస్ అవ్వడం జరిగింది. సో ఆ నష్టాన్ని కూర్చుకోవడానికి అతను ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు మన విచారణ